our channel. Hi, how are you doing? All of you. Birthday boy పోతున్నాడు. టిఫిన్ చేయడానికి వెళ్తాను ఇవాళ. అది కూడా 12 గంటల టిఫిన్. ఎట్లుంటాయి మాయి? క్రాస్ అంటారు. సరదాగా అలా అలా ఇక్కడ మీ క్రికెట్ ఆడు. వెనక మా బ్యాచ్లో ఫుల్ బ్యాచ్ వస్తుంది. ప్లీజ్ వాచ్. దీన్ని కొరమల క్రాస్ అంటారు. కొర్రమల్ల క్రాసు. ఇవాళ చికెన్ బిర్యానీ చేస్తున్నాను గాయస్ రూమ్లో. చికెన్ ఎన్ని కేజీలు తీసుకోవాలనేది డిస్కషన్ జరుగుతుంది. మనం గట్టికి తింటాం కాబట్టి 3 కేజీస్ అంట ఇష్టం అమ్మవాడు. చూద్దాం. చంపడమే. అలా షాప్ కాడే ఆగారు, చూపిస్తాను. అయ్యో హిమాలయ ఎక్స్పల్స్ మీద ఉన్నాడు. లోపల ఉన్నారు ముగ్గురు. ఆకాష్ మై బిగ్ గాయస్ ఇవాళ మనం బిర్యానీ చేస్తున్నాం. ఇక ఫస్ట్ గంజి తీసుకున్నాం. గంజిలో చెప్తున్నాం. ఎంత పోయాలి? పొయ్యాలా ఒక 200 grams అన్న పోయాలి కనీసం. తర్వాత దీన్ని మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా.
మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయిపోయిన తర్వాతకి ఫస్ట్ ఏం చేయాలంటే కొన్ని ఉల్లిపాయలు వేయాలి. పచ్చి అందరూ ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్ వేస్తారు కానీ నేను పచ్చి వేస్తా. ఎందుకు? సూప్ రావడానికి. కొన్ని వేసిన తర్వాత ఇక 3 kgs చికెన్ వేస్తాం. 3 kgs 2.5 అనుకుంటా. ఇది డైరెక్ట్ కింద వేసేయాలి అంటే ఆడియన్స్కి వచ్చేటప్పుడు 3 kgs 2.5 కదా. 2.5 చికెన్ వేసేసాం. అయిపోయింది కదా. దీంట్లో ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఈ ఉల్లిపాయలు కూడా ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి పైన. తర్వాత వేసుకున్న తర్వాతకి కరివేపాకు, తర్వాత మింట్, తర్వాత కొత్తిమీర. ఇప్పుడు మనం మసాలాలు స్టార్ట్ చేద్దాం. ఇవి పసుపు వేయాలి. నెక్స్ట్ మీకు కావాల్సినంత నేనైతే 1 స్పూన్ వేస్తా. 1 స్పూను ఇది. తర్వాత కారం ఎక్కువ వేసుకోవాలి. 2.5 కాబట్టి తక్కువ 4-5 స్పూన్లు వేయాలి. మీ స్పైసీని పట్టేసుకోండి కారం. తర్వాత కొరియండర్ పౌడర్ వేయండి, ఒక 3-4 స్పూన్లు. ధనియాల పౌడర్ కాబట్టి. అయిపోయిందా? నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. 2.5 కాబట్టి 1 2 3 4 5 6 చిన్నది కాబట్టి. ఓకే. మళ్ళా దీంట్లో చికెన్ మసాలాలు వేయాలి. చికెన్ మసాలా తర్వాత బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలా ఎంత తీసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. అయిపోయిన తర్వాతకి లెమన్ ఒక 4-5. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే ఇదంతా మిక్స్ చేసుకోవాలి. గ్యాస్ దగ్గర కాదు, ఇదంతా దగ్గరికి మొత్తం అయిపోయాక అది లేకపోతే ఇంకా ప్రొఫెషనల్ గైస్. ముందు మంచి ఫన్ ఉంటుంది గైస్. 15కి మేము గోవా పోతున్నాం. ప్లీజ్ బ్లాగ్ చూడండి. ఫ్యూచర్ ప్లాన్, ఫ్యూచర్ అందరిలాగా మన కట్టింగ్స్ యాడింగ్స్ ఇవన్నీ ఉండవు. డైరెక్ట్ ఉంటుంది వితౌట్ ఎడిటింగ్. వాడు ఫకింగ్ చేస్తాడో డైరెక్ట్ అది పెట్టడం వీడియో. తర్వాత అల్లం పేస్ట్ మిక్స్ అంతా అయింది కదా. దీనికి మెయిన్ హెడ్ అభిషేక్. ప్లీజ్ ఫాలో అభిషేక్. బాబీ ఉండేది 4గురికి, కానీ 50 or 100 మెంబర్స్ కాంటాక్ట్ చేస్తారు. చూడండి గైస్, బాబీ ఎక్స్ప్రెషన్ చూడండి గైస్. మీకు మంచి మంచి కళాకారుని నేను పరిచయం చేస్తాను సార్ గైస్. 15కి ఒకటి సైక్ తాగితే చికాక్ లింగిస్తాడు గైస్. ఎవరినైనా సరే.
ఒకరేమో గట్టిగా మాట్లాడుతారు వీడియో టేకర్ అభిషేక్ వాడు మాట్లాడితే ఒకడేమో మిలమిల మెరిసే చీకటి కర్రగా ఉంటాడు కానీ ఇప్పుడు లేడు అవైలబుల్గా తిరుపతిలో ఉన్నాడు ఇంకా 2 daysలో రీచ్ అయిపోతాడు హైదరాబాద్కి. ఇంకోటి ఎప్పుడు పోరి అనుకుంటా కర్నూలు తిరుపతి అరుణాచలం అటు ఇటు తిరుగుతా ఉంటాడు. ఇక తెలుసుగా గాయస్ వాడికి అదే పని. ఇంకోటి ఉంటాడు మోస్ట్ డేంజరస్ ఫీల్, వాడికి పెళ్ళైతే ఇప్పుడు అన్ని మానేసి ప్రశాంతంగా ఉంటాడు. రామమ్మ రామమ్మ బోనాల్ స్పెషల్ గాయస్. ఇంకోటి ఉంటాడు గాయస్ పబ్జీ ఆడుతుంటాడు హ్యాకింగ్ అకౌంట్లో నుంచి లైవ్ బాయ్ అంటాడు. లైఫ్ బాయ్. బాబు సిగరెట్ ఎక్కడ ఉంది? అన్ని చెస్ట్లు వేసుకొని వచ్చి లెగ్లు వేసుకొని వచ్చింది, గుద్దలు పెట్టుకోవాలి లెగ్స్. అది మసాలా ఇది కట్ చేయి ఫస్ట్. వింటర్ ఇలా పబ్జీ ప్లేయర్ని ఇంట్రడ్యూస్ చేయాలి గాయస్. ఒకటేసారి 30 కెళ్ళి చేస్తాడు. గాయస్ పబ్జీ బ్లాగ్స్ కూడా వస్తాయి గాయస్. ఒక్కడి కాట రాదు గాయస్, కానీ పెద్ద రెచ్చదిస్తారు గాయస్. ఎవర్రా బాతులో భక్తులు రక్ష భక్తులో పక్కన ఏయ్ అరే హలో బావి ప్రిపేర్ చేస్తాడు కర్రీ చేస్తున్నాడు. ఇవేంది అర్థంది అర్థం లేపలేదు ఎక్కడ్రా అంటుంది. తర్వాత కొద్దిగా మసాలా తక్కువ చేయి బా, ఈ గుద్దల నుంచి రక్తాలు వస్తాయి బా. ఆకాశ్ గారికి మనం మోషన్స్ అయిన ఎర్రగా వాటర్ వస్తున్నాయి అంట. పేరు కూడా చెప్తుండగా డైరెక్ట్. గాయస్ ఎవరైనా అమ్మాయిని చూసేదంటే ప్లీజ్ ఫాలో ఆకాశ్ సినిమా. స్కార్పియోలో ఫోటో దిగుంటుంది గాయస్. మంచి ఎంటర్టైన్మెంట్ క్యాండిడేట్ గాయస్. మీకు స్వర్గం చూపిస్తారు గాయస్. హార్ట్ మంచిది, కాకపోతే లోపల ఉన్న బ్రెయిన్ మాత్రం కొద్దిగా చీడ పురుగులు ఎక్కువ ఉంటాయి. ఆకాశంలో ఏమైనా మాట్లాడాలనుకుంటే ఎట్లుంటుంది అంటే బిఫోర్ 9 వరకు ముందే మాట్లాడాలి, 9 PM ముందే. ఆఫ్టర్ 9 మీరు తట్టుకోలేదు గాయస్. ఎందుకు తెలుసా? లాక్ ఓపెన్ అవుతుంది. 2 beers ఫ్లాట్. ఆకాశ్ మనసులో ఏముంటుంది అంటే 2 minutes చాట్ గుంట ఫ్లాట్ అంటాడు ఆకాశ్. ఫ్రెండ్తో మాట్లాడాలంటే ఓన్లీ మార్నింగ్ టైం. మసాలా ఫినిష్ ఉంటుంది గాయస్. ఇప్పుడు దీన్ని ఒక పావు గంట అట్లా పక్కన పెడదాం. ఆఫ్టర్ దట్ చేద్దాం. బిర్యానీ పట్టుకొని ఈతవనం వెళ్తున్నాం. మా రూమ్లో గ్యాస్ లేదుగా, ఇండక్షన్ స్టవ్ ఓన్లీ కదా, అందుకనే ఈతవనం పోయి వండుకుందామని పోతున్నాం. చిన్నగా ఈతవనం ఈతవనం. అగ్గిపెట్ట కోడి కొంగ పిరంగి పితక అగ్గిపెట్ట తీసుకురాలేదు గాయ్స్. అయ్యా గాయ్స్, మా ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే ఇక్కడ పులులు ఉంటాయంట. పులులు మనకంటే పులులు ఎవరున్నారు గాయ్స్? ఇంకా తీసుకోండి.
వెల్కమ్ టు ఈతవనం. ఇదే గాయ్స్ ఈతవనం. నెమళ్ళు బాగుంటాయి. ఈసారి నెమళ్ళు చూపిస్తాను నేను మీకు. ఆగండి, ఒరిజినల్ నెమలి ఈకలు. అరే చెయ్యి నొప్పులు ఇస్తుందిరా. అరే టేక్ లెఫ్ట్ రా. అరే 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 గాయ్స్, అరే వ్యూవర్స్కి చూపించాలి కదరా, అందుకని ఏదో చేస్తాను కష్టపడి. కానీ బొంగ అవుతుందో అవ్వదో తెలియదు గాయ్స్. చల్లకాయ దూరమా ఇంకా? నువ్వు రాలేదా బ్రో? రాలే కానీ పెట్రోల్ లేదు మరి, కొట్టించుకుని రావాలా? దూరం అవసరం లేదు, ఈ నుంచే ఇక్కడే. అప్డేట్ బాబాయ్ కళ్ళు ఉందా లోపల? ఎవరు కనపట్లేదా? ఓ ఎట్లా అయ్యాలా? బోనాలు ఆగమే ఇక. ఆగమే 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 ఆగమే. ఇదే గాయస్ వంట. మొత్తం దట్టమైన అడవి ఎలా ఉంటుంది చూడు. ఇలా వెళ్ళి దీనికోసం రే దుర్దుండాకు కాదుగా ఇది. ఓడా దుర్దుండాకైతే కాదుగా. పీకుద్దా మొడ్డ గుట్టం. దొరుకుతాను. ఒక రాయి పెట్టాలి దాని మీద. ఇడబెడతావు డైరెక్ట్ దమ్మ. క్రాస్గా పెట్టినావు మరి ఏమవుతుంది? కానీ గిన్నె పాడేద్దురా. కవుడే కడిగిన వేస్ట్. ఎప్పుడా హిజిరే ఎప్పుడా అది అవుతుందంట. ఒక్కటే చెప్పు, రెండు చెప్పు. కాల్తే కానీ కొట్లాడ మొన్న హైడ్రా 150 పోస్టుల కోసం కొట్లాడు చూసినాం. ఇంత డేంజరస్లో కూడా చూసారా ఎట్లా చేస్తాము మేము? ఇంత డేంజరస్ వైబ్. ఫోన్ కట్టి పట్టుకో. ఇచ్చబడ్డదా? అది మన మీదకే వచ్చింది.
పూరా ఫారెస్ట్. బ్యాచులర్ రూమ్ లో బిర్యానీ కష్టాలు. పూరా ఫారెస్ట్. బ్యాచులర్ రూమ్ లో బిర్యానీ కష్టాలు, చికెన్ బిర్యానీ కష్టాలు. చూడండి ఎట్లున్నాయి మా పరిస్థితి.